సీతక్క గెలిచిన కాడ నుంచి మా ఎస్సీ వాడకు వచ్చేసి మొన్న గతం లోపల జరిగిన సర్పంచ్ ఎలక్షన్లల్లో ఒకసారి వచ్చి 3 days మా వాడలో ఉంది. ఆ ఎలక్షన్ వరకు ఉంది పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. మా ఎస్సీ కాలనీకి వచ్చేసి మిందరమ్మ పథకం కింద 13 ఇళ్ళు ఇచ్చారు. ఆ 13 ఇళ్ళల్లో అది కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు. ఎవరు నాయకులకు దాంట్లో 3 ఇళ్ళు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. ఒక 10 ఇళ్ళు మాత్రం పేద ప్రజలకు పేద ప్రజలకు అందలేదు. ప్లస్ ఏదన్నా సెకండ్ విడతలు ఇస్తాం, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని తప్పించుకొని ఇప్పుడు వాళ్ళకు ఏదన్నా ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా, మొన్న ప్రజెంట్ ఎలక్షన్లో మీకు సెకండ్ లిస్ట్లో ఇల్లు ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని చెప్పడం జరిగింది. ఆమె ఇక్కడికి వచ్చింది స్వయంగా. ఇక్కడ మేము కూడా ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేస్తుంటే డిపార్ట్మెంట్ తోటి ఉన్నది ఆమె. డిపార్ట్మెంట్ ఉండగా మీరు ఈ 4th వార్డులో ఎందుకు ఎలక్షన్కు ఇవాళ మీకు ఇలా ర్యాలీ తీయొద్దు అన్నారు కదా అని చెప్పి అడిగింది మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము కూడా ఎలక్షన్ కాబట్టి మేము కూడా ర్యాలీ తీస్తున్నాం. ఆ రోజు వాడల ప్రచారం చేస్తుంటే ఈరోజు 4th వార్డులో మీరు ప్రచారం చేయొద్దు, ఈరోజు సీతక్క ఉన్నదని చెప్పి డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని అనడం జరిగింది. సరే మేమెందుకు చేయొద్దు సార్ అని చెప్పి అన్నాం. సరే మీరు పక్కకు పోండి మేమే పక్కకు వెళ్ళిపోయినాం. ఆయన డిపార్ట్మెంట్ పట్టుకొని అమ్మ ఈ వార్డులో ప్రచారం చేసి 3 రోజులు ఉంది ఇక్కడ. 3 రోజులు ఉండిపోయిన తర్వాత ఆయన గెలవలేదు. సరే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు, మంచి బుద్ధి చెప్పి పంపించారు. అసలు కాంగ్రెస్ పథకాలు ఏమైనా వస్తున్నాయా? కాంగ్రెస్ పథకాలు 6 గ్యారంటీలు అన్నారు. ఒక్క గ్యారంటీ ఇప్పటి వరకు మాకు చూపెట్టింది లేదు.